హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? కర్రీ వండుతున్నాను. ఏమంటున్నాను తెలుసా? వంకాయ టమాటా చిక్కుడుకాయ వేసి కర్రీ వండుతున్నాం. వంకాయ టమాటా కర్రీ, వంకాయ చిక్కుడుకాయ టమాటా. ఆవాలు వేసుకుందాం, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇదిగో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయలు, ఒక చిక్కుడుకాయలు గిన్నెలో ఉన్నాయి, కడిగాను. అట్లా బాగాలేదు ఫ్రెండ్స్. రైస్ అయిపోయింది, రైస్ పెట్టేసాను, అయిపోయింది రైస్. చేస్తున్నా. కాస్తంతా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేయిపోతే నాకు నచ్చదు కర్రీ. బాగా నీరసంగా ఉంది ఫ్రెండ్స్. గుండెలో నొప్పి వచ్చింది, ఎడం చెయ్య బాగా లాగేసింది, విపరీతంగా నొప్పి వచ్చేసింది, తట్టుకోలేకపోయాను. ట్యాబ్లెట్లు వేసుకున్నాను. ఆయన పడుకోవాలనే అనిపిస్తుంది, బాగా నిద్రగా ఉంది. చిక్కుడుకాయలు కొంచెం ఉన్నాయి, అందుకని బాగుంటుందని వేసి వండేస్తున్నాను అన్నమాట. నిన్న పచ్చడిలు గోంగూర ఉండాను కదా, అది కాస్త ఉంది, అందుకని రైస్ అయిపోతే కూరతో కనుక బాగా పెట్టుకుంటే చాలా నీరసం వచ్చేసింది ఫ్రెండ్స్, తట్టుకోలేకపోయాను. చూర పెట్టుకుందాం, ఉల్లిపాయ మగ్గుతుంది కదా, వేగిపోతుంది. ఏదో వంకాయలు చిక్కుడుకాయ టమాటా వేస్తున్నాను. ఇవి ములక్కాళ్ళు బాగా సన్నగా ఉన్నాయి, 4 కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి వేసేసాను. వెజిటేబుల్లో ఏమైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వెజిటేబుల్ ఏ కర్రీ ఏ కాయగూరని వేసి వండుకుంటే బాగుంటుంది. ఇలా వండుకొని ట్రై చేయండి. ఒకవైపు చారు పెట్టుకుందాం, చారు వేసుకోవాలి. చారు ఉంటే అన్నం తెలియదు.
వెజిటేబుల్ కర్రీ ఎంత వండినా కొంచెం అవుతుంది, అందుకనే నేను కలిపి వండుతాను. కాయగూరలు ఏదైనా బాగుంటుంది. కొంచెం గోంగూర పచ్చిరొయ్యలు పారి ఉంది, కానీ మళ్ళీ ఎందుకు బాబు నీరసంగా ఉంది కదా, మళ్ళీ ఎందుకు నిన్నటి కూర అని భలే కుదిరింది ఫ్రెండ్స్. నేను పచ్చిరొయ్యలు గోంగూర చాలా బాగా కుదిరింది. రైస్ అయితే అయిపోయింది, ఇదిగో రైస్ అయిపోయింది. ఇది వెనక పెట్టేసి చారు పెట్టుకోండి. కాస్త చారు పెట్టుకో. ఇందులో వేసాను, ఇందులో నీళ్ళు టమాటా వేసాను, కరివేపాకు వేసాను. ఇందులో చింతపండు వేయాలి. చారు అయితే కాస్త తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. చింతపండు ఈ చింతపండు చాలా పులుపుగా ఉంది, అందుకని తక్కువ వేసుకున్నాను. అట్టే పులుపు అయినా తాగబుద్ధి అవుతుంది. ఉప్పు వేసుకున్నాను, చారులకు ఉప్పు సరిపడగా వేసుకోవాలి. కూరలో కూడా పసుపు వేసుకున్నాం, పసుపు వేస్తున్నాను. చారులో కూడా పసుపు వేస్తున్నాను. అక్కడ మిల్లు దగ్గర తెచ్చాను కదా కారం, ఈ కారం టేస్ట్ బాగుంది. అవి వేరే చోట తెచ్చిన కారం నచ్చలేదు నాకు. ఇక కారం వేస్తున్నా కర్రీలో. చారులో కూడా కొంచెం కారం వేస్తున్నాను, బాగుంటుంది. చారు మరిగితే కారం బాగుంటుంది. చూసారా, ఇందాక వేసినప్పుడు ఎన్ని కూరగాయలు ఉన్నాయి, ఎంత కూర వండుతున్నాయి ఇవిడే అనుకున్నారు. ఇది ఉడికితే ఎంత కూర అవుతుంది. బాగా నిద్ర వస్తుంది, బాగా నిద్రగా ఉంది. అది గుండె ట్యాబ్లెట్ మత్తుగా ఉంది, నాకు నిద్రగా ఉంది. మరి వంట చెయ్యాలి కదా, పడుకుంటే ఎట్లాగా. వంట చేసిన వాళ్ళు ఎవరు మనకి, పిల్లడు ఉన్నాడు, తనకి వంట చెయ్యాలి. సాయంత్రం అయితే మ్యారేజ్ ఉంది, బాగా వెళ్తాడు. అలా అన్నమాట. కొంచెం వాటర్ వేసుకుందాం, కర్రీ మగ్గుతుంది. ఓయ్ ఇదే ఇగో ఇలాగే ఉంది. ఫోన్ పడిపోతుంది అని భయంగా ఉందండి, తల తిరుగుతుంది, నీరసంగా ఉంది. సరే అంటే ములక్కాడ వేసాం కదా, ఇందులో కాస్త వాటర్ వేసుకుంటే మగ్గుతుంది. చూసారా, ఇది ఇలాగ ఇది ఉడుకుతుంది. ఈ లోపలే దగ్గరికి అయిపోద్ది. చాలా తేడాగా ఉంది ఫ్రెండ్స్. ఉప్పు చూసుకుందాం. బాగుంది, చాలు, అన్నీ సరిపోయినాయి. మూత పెట్టేసుకుందాం. చారులో కూడా ఉప్పు చూసుకుందాం. కొత్తిమీర లేదు చారులో, కొత్తిమీర ఉంటే బాగుండేది. సరిపోయింది. కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకుందాం.
చారులో కొంచెం పంచదార వేద్దాం, బాగుంటుంది. ఒక టీ స్పూన్ అంత పంచదార వేయాలి, చారు బాగుంటుంది. అప్పుడు మిరియాలు లేవు, మిరియాలు ఉంటే కాస్తంత మిరియాలు అవి వేసి చేసేదాన్ని. కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను చారులో. కారం వేసాం కానీ కొంచెం మిరియాల పొడి వేసాను. మా ఫ్రెండ్స్, మరుగుతుంది చారు. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ బాగా నీరసంగా ఉంది నాకు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ చారు మరగాలి, అప్పుడు పోపు వేసుకుందాం. రైస్ అయితే అయిపోయింది. అది పడుకోవాలని తల తిరిగిపోతుంది, పడుకోవాలని చెప్పేస్తుంది. వంట అయిపోతే పడుకుంటాను. ఇప్పుడే లేచాను, అరగంట అవుతుంది లేచి మొహం కడుక్కొని స్నానం చేసి టీ తాగి ట్యాబ్లెట్లు వేసుకున్నాను, షుగర్ బీపీ ట్యాబ్లెట్లు. ఇందులో మరి వంట చేయాలి కదా. కూర అయితే ఉంది, మళ్ళీ ఎందుకులే అని ఇంకా వండుతున్నాను అన్నమాట. రొయ్యల కూర కాస్త ఉంది, ఇగో రొయ్యల కూర ఉంది కాకపోతే మళ్ళా ఆ కూర ఎందుకులే, మళ్ళీ తనకి పాపం ఒక ఆలు వేసుకుంటే హాఫ్ అన్ అవర్గా వేసుకుంటారు అని ఇప్పుడు మళ్ళీ కర్రీ వండుతున్నాను అన్నమాట. ఇందులో ఎండు రొయ్యలు ఎండు చేప వేస్తే బాగుంటుంది కానీ వద్దు. అలా ఉడుకుతుంది. లేకపోతే ఉప్పు వేయకుండా అందరూ వంటలు అయిపోయినాయి ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? ఏం చేస్తున్నారండి? మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఏం చేస్తున్నారు? హ్యాపీగా ఉన్నారా? వీడియోలు చేస్తున్నారా? మంచి మంచి వీడియోలు పెట్టండి. నేను అందరి వీడియోలు చూస్తున్నాను కానీ వాటికి ఎట్లాగా అదే కామెంట్లో ఏంటంటారు అలా పెట్టడం నాకు రావట్లేదు. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకేమీ చదువులేదు. ఆ వీడియో అంటే చేసి అలా పెడుతున్నాను. మీకు మీరు ఏం జవాబులు చెప్తున్నారో, మీరు ఏం మాట్లాడుతున్నారో, మీరు ఏం రాస్తున్నారో కూడా నాకు తెలియదు. బ్యాడ్ మాత్రం చెడు కామెంట్లు మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. ఓకే, నా వీడియోలు నచ్చితే ఇంకా మంచిగా చెయ్యండి, వండండి అని చెప్పండి ఫ్రెండ్స్. చెప్తాను. మీరు ఏం చేసినా బొమ్మల రూపంలోనే పెట్టండి నాకు, అప్పుడు నాకు అర్థమవుతుంది. మీరు అలాగా తప్పుగా ఏమీ రాయకండి ఫ్రెండ్స్. దయచేసి నా వీడియోలకి మంచిగా లైక్లు కొట్టండి. యూట్యూబ్ అన్నయ్య మీరు చూస్తున్నారా? యూట్యూబ్ అన్నయ్య గారు మీరు చూస్తున్నారండి నా వీడియోలు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నన్ను యూట్యూబ్లో ఒక స్నానంగా నిల్చోబెట్టండి యూట్యూబ్ అన్నయ్య గారు. అంటే అందులో వంకాయ చిక్కుడుకాయ వేసాం కదా, ఇగో 4 మెత్తళ్ళు వేస్తున్నా. నెత్తళ్ళు ఏ పాకుర్లేదు, పర్వాలేదు, డ్రైయే కదా, బాగానే ఉంటాయి, టేస్ట్ బాగుంటుందని నెత్తళ్ళు వేసాను కొంచెం. ఆ కర్రీకి అలా ఉడికిపోతుంది, ఆ వాటర్కి అవి అలా ఉడికిపోతాయి అన్నమాట. మొన్న ఆదివారం చేపలు తిన్నాక బాగాలేదు ఫ్రెండ్స్, చేత చేపలు బాగా తేడా చెందింది. చాలా ఎప్పుడైతే నీరసం వచ్చేసి ఆ రోజు నుంచి నీరసంగా ఉంది. మొన్న మా ఇంటి దగ్గర ఒకరి కార్యక్రమం అయ్యాడు, ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన దాని నుంచి అసలు బాగాలేదు నాకు. ఎక్కడికైనా వెళ్తే దినభోజనాలు అటువంటి నాకు పడవు, రాకపోతే రాలేదు అంటారు వాళ్ళు. ఏం చెప్తాం చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఒకవైపు చారు పెట్టాను మరుగుతుంది, అది మరిగాక తాలింపు వేసుకుందాం. చూసారా, కర్రీ దగ్గర పడుతుంది, ఇంకొంచెం ఉండాలి, ఇంకొంచెం అంటే చారు పెట్టాం కదా సరిపోద్ది. అంటే ఇలా దించేసుకోవచ్చు, కాకపోతే చారు పెట్టాం కాబట్టి కొంచెం దగ్గర కాబట్టి బాగుంటుంది. ఇది మా అత్తగారి స్టైలు, మా అత్తగారు ఇలా వండేవారు, వంకాయ ఎండు చేప చిక్కుడుకాయ వేసి వండేవారు అన్నమాట, చాలా బాగుండేది. ములక్కాయలు మొన్న తెచ్చారు, ఎవరో ఇచ్చారంట 3 కాయలు, మరి సన్నగా ఉన్నాయి, అందుకనే అవి వేసేసాను అనమాట. ఎందుకు అయిపోతుంది, ఆల్రెడీ అందులో 4-5 ముక్కలు పోయినాయి, అందుకనే ఇంక వేసేసాను అనమాట. చూసారు కదా, వీడియో చూసారు కదా. వీడియోకు కర్రీ నచ్చితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.